My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. మీకు ఒక మాట తెలుసా? ఈ మొత్తం ప్రపంచంలో ఇండియాలోనే కాదు వేరే కంట్రీస్లో కూడా డివోర్స్లకు అప్లై చేసేది 80% టైమ్స్ లేడీసే. ఎస్, మగవాళ్ళు డివోర్స్కి అప్లై చేసేది లెస్ దాన్ 20% ఆఫ్ టైమ్స్. షాకింగ్గా ఉండొచ్చు కదా, బట్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. స్టాటిస్టిక్స్ డేటా ఇదే చెప్తుంది. ఏ కోర్టుకు వెళ్ళినా, ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ మెయిన్ క్లయింట్స్ డివోర్స్ కేసెస్కి లేడీసే, మగవాళ్ళకి కాదు. అండ్ మీకు కూడా ఒక మాట తెలుసు, నాదొక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, onewaytolife.com. ఇక్కడ నేను మనుషులతో లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతుంటాను. సో నాకు కూడా పర్సనల్గా ఈ లోకంలో ఏం జరుగుతుంది అది బాగా తెలుసు. సో ద ఫ్యాక్ట్ ఇస్ దాట్ లేడీసే మ్యాక్సిమం టైమ్స్ డైవోర్స్లకి అప్లై చేస్తారు. సో నేను చాలామంది లేడీస్తో మాట్లాడాను. సో ఎప్పుడైతే వాళ్ళు వికాస్ నాకు డైవోర్స్ కావాలి అని అడిగారు, అంటే ఆ ఇద్దరితో మాట్లాడుతుండే, నేను కపుల్తో మాట్లాడుతుండే, హస్బెండ్తో మాట్లాడుతుండే, వైఫ్తో మాట్లాడుతుండే. హస్బెండ్ది మొత్తం కన్సర్న్ విన్నా, వైఫ్ది మొత్తం కన్సర్న్ విన్నా, వాళ్ళ బాధలు ఏంటి, అసలు ఎందుకు డివోర్స్ కావాలి అని కనుక్కున్న ఇద్దరిని. సో లేడీస్తో మాట్లాడేటప్పుడు వాళ్ళని నేను ఒకటే మాట అడిగాను, మీకు డివోర్స్ ఎందుకు కావాలి? సో నాకేం చెప్పారంటే, ఐ యామ్ నాట్ హ్యాపీ బికాస్, నేను హ్యాపీగా లేను. నేను వాళ్ళని ఇలానే చూసి అడిగాను, హ్యాపీనెస్ ఓకే, ఫస్ట్ నాకు ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేయండి, హ్యాపీనెస్ అంటే ఏంది? నెక్స్ట్ అసలు మీరు హ్యాపీగా ఎందుకు లేరు చెప్పండి అన్నాను. సో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 99% లేడీస్ ఎవరు ఇవ్వలేకపోయినారు. నేను అడిగిన హ్యాపీనెస్ అంటే ఏంది ఒక్కసారి నాకు చెప్పండి అన్నాను. హ్యాపీనెస్ అంటే హ్యాపీగా ఉండడం. హ్యాపీనెస్ అంటే హ్యాపీగా ఉండడం ఓకే, కానీ ఏంటి, వాట్ ఈస్ హ్యాపీనెస్? అసలు ఎలా ఫీల్ అవుతుంది హ్యాపీనెస్? డిఫైన్ దిస్ టు మీ, నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు హ్యాపీనెస్ అంటే ఏంది, అసలు ఎట్లా ఫీల్ అవుతుంది అది అని అడిగిన. దే కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి ఏదో దొరుకుతలేదు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏం దొరుకుతలేదో వాళ్ళకే తెలియదు. నెక్స్ట్ నేను అడిగాను, మీరు హ్యాపీగా ఎందుకు లేరు చెప్పగలుగుతారని అడిగాను. మా హస్బెండ్ నన్ను హ్యాపీగా పెడతలేడు. ఓ ఆల్ రైట్, మీ హస్బెండ్ హ్యాపీగా పెడతలేడా? అంటే మీ హస్బెండ్ మిమ్మల్ని హ్యాపీగా పెట్టాలంటే ఏం చెయ్యాలి అని అడిగాను. హ్యాపీగా పెట్టాలి, తనకు తెలియదా? హస్బెండ్కి తెలిసి ఉండాలి వైఫ్ని ఎలా హ్యాపీగా పెట్టాలో. ఓ ఓకే ఫైన్, సరే హస్బెండ్కి తెలియదు, చాలా అమాయకుడు, తనకు తెలియదు, లేకపోతే పిచ్చోడు, యూనో హీఈస్ అ స్టూపిడ్ గాయ్. సో హస్బెండ్కి తెలియదు. సో మీరే చెప్పండి, హౌ షుడ్ ద హస్బెండ్ కీప్ ద వైఫ్ హ్యాపీ? మీరు చెప్పండి మేడం, నేను మాట్లాడతా, మీ హస్బెండ్తో మాట్లాడతా, మిమ్మల్ని హ్యాపీగా ఎట్లా పెట్టాలనో నేను మీ హస్బెండ్తో ఒక డీల్ క్లిక్ చేస్తా అన్న. షీ డస్ నాట్ నో. తన హ్యాపీగా లేదు అన్నది, హస్బెండ్ హ్యాపీగా పెట్టాలా అని అన్నది, కానీ అసలు హ్యాపీనెస్ అంటే ఏంది తనకు తెలియదు. తన హస్బెండ్ తనని ఎలా హ్యాపీగా పెట్టాలనో, అసలు తన రిక్వైర్మెంట్స్ ఏంది హ్యాపీగా ఉండడానికి, అది తను చెప్పలేకపోతుంది. బట్ షీఈ్ అన్హ్యాపీ. నేను థర్డ్ క్వశ్చన్ అడిగిన, మొగంలో చూసి ఇట్లా నేను అడిగిన, అసలు హ్యాపీగా ఎందుకు ఉండాలి అన్నా. హౌ కెన్ యూ ఆస్క్ మీ దాట్ అన్నారు. అవును, హ్యాపీగా ఎందుకు ఉండాలి అసలు అన్నా. అంటే మనిషి హ్యాపీగా ఉండొద్దా? నేను అన్నా, మనిషి హ్యాపీగా ఉండాలంటే తన ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్లకే వెళ్ళొద్దు. మనిషి హ్యాపీగా ఉండాలంటే తన సింగిల్ ఉండాలి, తన పైననే తన డిపెండ్ కావాలి, తన కాళ్ళ పైన తన నిలబడాలి, ఒక ఉమెన్ అయినా మ్యాన్ అయినా. కానీ ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత నీ హ్యాపీనెస్ గురించి ఎవ్వడు కేర్ చేయడు. నో వన్ కేర్స్ అబౌట్ యువర్ హ్యాపీనెస్, ఈవెన్ యూ షుడ్ నాట్ కేర్ అబౌట్ యువర్ హ్యాపీనెస్. ఏంటి, నేను నా హ్యాపీనెస్ గురించి కేర్ చేయవద్దా వికాస్? ఆఫ్ కోర్స్ యూ షుడ్ నాట్ కేర్ అని చెప్పిన ఆ లేడీకి. మీ హస్బెండ్ కేర్ చేస్తుండా తన హ్యాపీనెస్ గురించి అని అడిగిన. ఈజ్ యువర్ హస్బెండ్ కేరింగ్ అబౌట్ హిస్ హ్యాపీనెస్?
మీ హస్బెండ్ ఎప్పుడన్నా వచ్చి మీకు చెప్పిండా నేను హ్యాపీగా లేను? మీ హస్బెండ్ డైవర్స్ ఫైల్ చేసిండా నేను హ్యాపీగా లేను? లేదు, నువ్వు ఫైల్ చేసినావు డైవర్స్, నువ్వు హ్యాపీగా లేవు అని. నువ్వు వెళ్ళి మీ రిలేటివ్స్కి అందరికీ చెప్పుకున్నావు నువ్వు హ్యాపీగా లేవు అని. నువ్వు మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పుకున్నావు, మీ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పుకున్నావు నువ్వు హ్యాపీగా లేవు అని. కానీ నీకు తెలియదు వాట్ ఈస్ హ్యాపీనెస్, తెలియదు అసలు హస్బెండ్ ఏం చేయాలి నీకు హ్యాపీనెస్ ఇవ్వడానికి నీకు తెలియదు. హస్బెండ్ డబ్బులు సంపాదించి నీకు బయటికి వెళ్ళి దినం రాత్రి పనిచేస్తే హస్బెండ్ టైం ఇస్తలేడు, యు ఆర్ నాట్ హ్యాపీ. హస్బెండ్ నీ పక్కనే కూర్చొని దినమంతా కూర్చొని ఉంటే వాడు జాబ్ చేస్తలేడు, బేకార్గాడు, డబ్బులు సంపాదిస్తలేడు అని యు ఆర్ నాట్ హ్యాపీ. హస్బెండ్ నీ ఎంబడి పిల్లలు కనకపోతే వాడు బేకార్గాడు, నా ఎంబడి పిల్లలు కంటలేడు అని యు ఆర్ నాట్ హ్యాపీ. హస్బెండ్ నీ ఎంబడి ఎక్కువ పిల్లలు కన్నీకి దినమంతా రోజుకు 2-3 సార్లు సెక్స్ చేస్తా అంటే దెన్ యు ఆర్ నాట్ హ్యాపీ. మా హస్బెండ్కి సెక్స్ పిచ్చే అంటారు. మీ హస్బెండ్ దినమంతా ఇంట్లోనే కూర్చొని ఉంటే బేకార్గాడు, బయటికి పోడు, ఎవరిని కలవరు అంటారు. మీ హస్బెండ్ బయటికి వెళ్ళి నలుగురిని కలిసి ఏదైనా బిజినెస్ చేద్దాము అని మాట్లాడి నీకు బార్లో కూర్చొని ఒక పెగ్గు కొడితే తాగుపోతుగాడు అంటారు. చెప్పండి. సో మీ హస్బెండ్ తన హ్యాపీనెస్ గురించి కేర్ చేస్తలేడు. అఫ్కోర్స్ అందరు మొగోళ్ళు ఇలా ఉండరు, మొగోళ్ళలో కూడా చాలా బేకార్గాళ్ళు ఉంటారు, ఈ వెధవలు ఉంటారు. నేను కూడా పర్సనల్గా చూసిన, నాకు తెలిసిన వాళ్ళు కూడా అలాంటి వెధవలు మొగోళ్ళలో ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది, 100లో 1-2 ఉంటారు అంతే మగవాళ్ళు వెధవలు. కానీ ఇక్కడ ఆ వెధవ కూడా వాళ్ళ హ్యాపీనెస్ గురించి ఎక్కువ కేర్ చేయడు. కానీ లేడీస్కి హ్యాపీనెస్ అనే ఒక పిచ్చి లేసింది. సో ఎప్పుడైతే వాళ్ళకు మ్యారేజ్లో హ్యాపీనెస్ కనిపిస్తలేదు, వాళ్ళు డైవర్స్కి అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళకి అనిపిస్తుంది డైవర్స్ తీసుకోగానే హ్యాపీనెస్ ఇట్లా పైకని పొంగేసి వస్తుంది, దేవుడు పైకని హ్యాపీనెస్ ఇచ్చేస్తాడు, హ్యాపీనెస్ అనే ఒక క్రెడిట్ కార్డు వచ్చేస్తుంది, దాన్ని ఎంత గీకినా దాన్ని బిల్లులు కట్టే అవసరం లేదు అనే ఫీలింగ్లో ఉన్నారు. మీరు మ్యారేజ్లో ఉన్నప్పుడే మీకు హ్యాపీనెస్ లేకపోతే మ్యారేజ్ బ్రేక్ చేసుకుని డైవర్స్ తీసుకున్న తర్వాత మీకు హ్యాపీనెస్ ఎక్కడికైనా వస్తుంది. మీరు మ్యారేజ్లో ఉన్నప్పుడు మీకు కొద్దిగా కూడా అన్హ్యాపీనెస్ ఉంటే, మీ మూడ్ స్వింగ్ అయిపోతే, మీకు ఫ్రస్ట్రేషన్ ఉంటే, బయట ఎండ కొట్టుకుంటా లోపల వేడిగా ఉంటే, ఏసీ పని చేయకపోతే, అవన్నిటికీ తిట్ట నీకు ఒక మొగోడు ఉన్నాడు మీ లైఫ్లో, హస్బెండ్ అనేవాడు ఒకడు ఉన్నాడు. కరెక్ట్. డైవర్స్ తీసుకుంటే ఎవరిని తిడతారు? నాకు తెలిసి ఎవరిని తిడతారు, ఇంకొకరిని చేసుకుంటారు, వాడిని తిడతారు, లేకపోతే మీ పిల్లల్ని తిడతారు. డైవర్స్ అయిన తర్వాత పిల్లల్ని మీ దగ్గరనే పెట్టుకుంటారు కదా. సో మీరు లేడీస్ మ్యారేజ్లో ఉన్నప్పుడు, మీకు ఇంత బ్యాకప్ ఉన్నప్పుడు, హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నప్పుడు, అప్పుడే మీరు హ్యాపీగా లేకపోతే మీరు డైవర్స్ తీసుకున్న తర్వాత ఎప్పుడూ హ్యాపీగా ఉండరు. సో హ్యాపీనెస్ ఇస్ ఓవర్ రేటెడ్. మీకు ఎప్పుడైతే మ్యారేజ్ కావాలి, మీకు ఎప్పుడైతే ఫ్యామిలీ కావాలి, మీకు ఎప్పుడైతే పిల్లలు కావాలి, మీ హ్యాపీనెస్ మీరు మీ పిల్లలను చూసుకోవాలి, మీ హ్యాపీనెస్ మీ ఫ్యామిలీని ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చిన తర్వాత చూసుకోవాలి. ఇల్లు కట్టండి, ఆస్తులు కొనండి, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టండి, మంచిగా ఒక 50-60 ఏజ్ వచ్చినప్పుడు గట్టిగా మీ ఫ్యామిలీని ఒక ఎంపైర్ చేయండి. ఎంపైర్ అంటే ఒక కింగ్డమ్ లాగా చేయండి, దాంట్లో హ్యాపీనెస్ పొందండి. మీ పర్సనల్ హ్యాపీనెస్ గురించి కేర్ చేసే హక్కు మీకు మ్యారేజ్ చేసుకున్న తర్వాత లేదు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో దట్ ఈస్ ఇట్. లేడీస్ ప్లీజ్ గో అహెడ్, కమెంట్లలో మంచిగా తిట్టండి, మీకు నచ్చింది తిట్టండి, నో ప్రాబ్లం. ఓకే. సో ఎందుకంటే ఇన్ ది ఎండ్ మీకు తిట్టనీకి మగవాళ్ళు ఉన్నారు కదా. సో నేను కూడా ఒక మగవాడినే, గో అహెడ్, స్కోల్డ్ మీ, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. దిస్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ గోన్ టు చేంజ్, రిమెంబర్ దాట్. సో ఓకే, ఇన్ని మాటలు చెప్పినా ఇప్పుడు ఇంకొకటి మంచి మాట చెప్తా. సింపుల్. లేడీస్, హ్యాపీనెస్ అనేది ఏంటంటే, ఓకే, మనకు ఎంతైతే ఇన్కమ్ ఉంది దాంట్లో మనం పీస్ఫుల్గా ఉండడం. మనం ఫస్ట్ పీస్ఫుల్గా ఉండడం నేర్చుకుంటే హ్యాపీనెస్ దానంతకు అదే వస్తుంది. ఓకే, మీరు పీస్ఫుల్గా ఉండలేరు. మీ హస్బెండ్ 40,000 సంపాదించవచ్చు, 4 లక్షలు సంపాదించవచ్చు, మీరు పీస్ఫుల్గా లేకపోతే మీ హస్బెండ్తో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండరు. గుర్తుపెట్టుకోండి. ఓకే, పక్క వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అది చూసి మీ హస్బెండ్ని పీడించకండి, వేరేలతో కంపేర్ చేసి మీ హస్బెండ్ని పీడించకండి. ఓకే. సో డోంట్ లుక్ ఫర్ హ్యాపీనెస్, లుక్ ఫర్ పీస్ ఆఫ్ మైండ్. మీరు పీస్ఫుల్గా ఉంటే లేడీస్ ఫ్యామిలీ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఒక ఫ్యామిలీకి ఫౌండేషనే ఒక ఉమెన్.
ఒక ఫ్యామిలీకి మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఇస్ అ ఉమెన్. ఆ ఉమెనే నాకు హ్యాపీనెస్ కావాలి అని వెతుక్కుంటా వెళ్తే ఆ ఫ్యామిలీ ఎప్పుడు పీస్ఫుల్గా ఉండలేదు. లుక్ ఫర్ పీస్, లుక్ ఫర్ సస్టైనబిలిటీ, లుక్ ఫర్ స్టెబిలిటీ, లుక్ ఫర్ గ్రోత్, నాట్ హ్యాపీనెస్. 60 years తర్వాత ఆలోచించండి హ్యాపీనెస్ గురించి, మీ 30 ఏజ్లో 35 ఏజ్లో ఉన్నప్పుడు కాదు. థ్యాంక్ యూ. సో మీకు చెప్పినా కదా నాతో కన్సల్టింగ్ ఫర్మ్ ఉందని. ఇఫ్ యూ వాంట్ టాక్ టు మీ అబౌట్ ఎనీ ఆఫ్ దీస్ ఇష్యూస్ ప్లీజ్ టెక్స్ట్ మీ ఆన్ onewaytolife.com. సింపుల్గా మీరు మొబైల్ ఫోన్లో ఈ వీడియో చూస్తుంటే వెళ్ళండి, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది onewaytolife.com. ఆ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లోనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లో సింపుల్గా మొత్తం చదవండి ఫస్ట్ వెబ్సైట్. దాని తర్వాత పైన వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, నా ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ మొబైల్ ఫోన్లోనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మీరు ల్యాప్టాప్లో చూస్తుంటే సింపుల్గా onewaytolife.com అని టైప్ చేయండి. గూగుల్ క్రోమ్లో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. చదవండి, కాంటాక్ట్ మీ, టెక్స్ట్ మీ, హాయ్ వికాస్, ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ అని. ఐ విల్ టాక్ టు యూ పర్సనలీ. అండ్ లైఫ్, రిలేషన్షిప్, కెరియర్, బిజినెస్, ఇవన్నిటి గురించి ఐ కెన్ టాక్ టు యూ. హెల్ప్ చేయగలుగుతానా, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతానా, ఐ డోంట్ నో, బట్ ఐ కెన్ టాక్ టు యూ అండ్ వీ కెన్ డిస్కస్. అండ్ ప్లస్ నాది రీసెంట్గా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ అ జాబ్ పోర్టల్. దాని పేరు interviewhighway.com. సో interviewhighway.com is like naukri.com and monster.com. సో మీరు అగైన్ ఈ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ఉంటుంది interviewhighway.com అని. దానికి వెళ్ళండి, క్లిక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్, లేకపోతే బ్రౌజర్లో గూగుల్ క్రోమ్లో టైప్ చేయండి interviewhighway.com అని. టైప్ చేసిన తర్వాత మీరు క్యాండిడేట్లా రిజిస్టర్ కాండి అండ్ ఎంప్లాయర్స్ కెన్ సీ యువర్ ప్రొఫైల్ అండ్ మీకు జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు. టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పీస్ఫుల్గా బతకండి. ఫ్యామిలీ లైఫ్లో హ్యాపీనెస్ గురించి కేర్ చేయకండి. బాయ్.